రే ఏంది వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో. వెళ్ళిపో. తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే సార్ చూపించాడు. నేను మొబైల్ అతని దగ్గర ఉందని నేను అక్కడ పాయింట్అవుట్ చేస్తే అతను చీఫ్ ఏజెంట్ అండి ఉండొచ్చు అంటారు. ఆయన పోలింగ్ అధికారి, బహుశా ప్రిసైడింగ్ అధికారో పిఓనో తెలియదు. ఆయన పేరు పుల్లారెడ్డి అండి. ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్ చేశారు. ఆయన కూడా ఏకపక్షంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు సార్. ఆయన కూడా అసలు నాకు ఎంత వేదన అంటే మాటలు చెప్పలేదు సార్. ఇంకా అట్లా చితగొట్టేసి అట్లా కొట్టి నాకు వీడియో విజువల్ చూపిస్తూ, అంటే ఆ అరాచకం ఏంటి అసలు? ఇది మనం ఈ కంప్యూటర్ యుగంలో భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే కిమ్ అధికారంలో ఉన్నామా అనేది అర్థం కావట్లేదు. అసలు అంత ధైర్యం ఏంటి? అంటే నేను చనిపోయినా ఈవీఎంని వచ్చి పగలగొట్టాడు కదా ఆయన. అవును సార్. ఇంకేమున్నది అంత సరే, ఈవీఎం పగలగొట్టారు సార్. అది మానవత్వం. అరే వాళ్ళు మనుషులే కదా. నిజమే సార్. నన్ను చంపేస్తారు సార్. వాళ్ళు శాశ్వతంగా బతుకుతారా? మనిషి ఎప్పుడు చనిపోతే ఎవరో తెలియదు కదా. నిన్న మీరు అదే ఆవేదన వ్యక్తం చేశాను కదా, ఇదే నా చివరి కాలనుకుంటున్నాను అన్న మాతో మాట్లాడినప్పుడు ఇప్పటికీ అదే థ్రెటన్ ఉంది, ఆవేదన కనిపించింది. అయితే నేను ఇప్పటికి కూడా నేను చెప్పిన విషయం చెప్తాను సార్. నిజంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మానవతా దృక్పథంతో ఒక జర్నలిస్ట్గానే కాకుండా ఒక మనిషిగా నా విషయాన్ని మీరు చూసి ఎంతగా చలించిపోయారు. మీకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు సార్. ఎందుకంటే పవన్ గారు ఒక జర్నలిస్ట్గానే కాకుండా మీలో మానవీయ కోణం, అరే ఇంత ఆటవికంగా జరిగిందా అని నా పట్ల మీరు ఆ కన్సర్న్. ఎందుకంటే మా సంస్థ ఎప్పుడు బాధితులు కావచ్చు, ఈ ఇట్లాంటి వాళ్ళ ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా అండగా ఉంటుంది. మా ఏబిఎన్ కూడా అట్లాగే ఉంటుంది. మీరు నిన్న మాట్లాడిన సందర్భాన్ని బట్టి చూసి కూడా సో ఇబ్బందుల్లో ఉన్నారు, ఏదైనా జాగ్రత్తగా ఉండాలనే విధంగానే మీకు ఆ విధంగా చేయడం జరిగింది. సో ఈ అంశాన్ని కూడా అందరికీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసి నిజంగా ఏబిఎన్ ఛానల్కి, ఆ యాజమాన్యం గారికి, మీకు ఎప్పటికీ నేను టిల్ డెత్ వరకు నేను కృతజ్ఞునండి. ఎందుకంటే నా జరిగిన ఈ అన్యాయాన్ని ఇక్కడ ఏబిఎన్ ద్వారా వెలుగులోకి రావడం ద్వారానే చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ఆయన నాకు ఫోన్ చేసి ఒక ఫాదర్ ఎట్లా కేర్ తీసుకుంటారో మీరు జాగ్రత్త అని ఎంత పద్ధతిగా అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుంది, నిజంగా మీరు లైఫ్ రిస్క్ చేశారు, పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని ఆయన ఎంత ఆందోళన పడ్డారు. అసలు అది చూసి ఇక టీడీపీ కార్యకర్త కంటే అంత భరోసా చెప్పుకోవడానికి అది ఒక ప్రిస్టేజ్గా ఫీల్ అవుతుంది సార్. నేను ఇంకా ప్రాక్టికల్గా ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ తర్వాత జోష్న గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గారు, ఆ మేడం గారు కాల్ చేసి అధైర్యపడొద్దు, మీకు ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది, ఏ క్షణమైనా అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే మీకు ఇబ్బంది ఉంటే మాకు కాల్ చేయండి, పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటాను బాబు అని చెప్పి మేడం గారు కూడా ఎంతగానో నా పట్ల కేరింగ్ చూపించారు. అలాగే లోకల్ లీడర్స్ కూడా సార్, మాచర్ల బ్రహ్మానందరెడ్డి గారితో పాటుగా అక్కడ లోకల్ లీడర్స్ అక్కిరెడ్డి అన్న అని చెప్పి ఆయన, జోలకంటి అక్కిరెడ్డి గారు అని చెప్పి ఆయన కూడా అసలు నా పట్ల, నేను అటు డిఎస్పీ గారు ఆ వెహికల్ తీసుకొస్తున్నప్పుడు జాగ్రత్త అని చెప్పేసి ఆయన చాలామందిని రిసీవ్ చేసుకోండి, మనోడికి థ్రెటన్ ఉందని చెప్పేసి ఆయన అక్కిరెడ్డి గారు కూడా నాకు ఎంతగానో అక్కినేని ప్రసాద్ అని చెప్పేసి అక్కిరెడ్డి అని చెప్పేసి వాళ్ళు కూడా ఎంతగానో నాకు కేర్ తీసుకున్నాను సార్. చాలామంది పేర్లు నేను గుర్తులేకపోవచ్చు కానీ అనేక మంది మాచర్ల నియోజకవర్గ స్థాయి నుంచి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా, లోకేష్ గారి వరకు కూడా అందరూ కూడా నా సేఫ్టీ కోసం ఇంత పెద్ద ఫ్యామిలీ నాకున్నారు. నేను అనాథను కాదు, నేను ఏమంటాను కాదు, చనిపోయినా ఇంకా బాధలేదు. అంటే ఇంకా ఏం బై గాడ్స్ గ్రేస్ బ్రతికాను. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు కాల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు? చేయలేదు సార్, నేను చేయలేదు. నిజంగా ఆయన చేయడం నాకు సంభ్రమాచరణకు గురి చేసింది. అంటే ధైర్యం నిండడంతో పాటుగా అసలు సాక్షాత్తు ఒక సాధారణ కార్యకర్త, ఒక కామన్ మ్యాన్ అని నాకు ఆయన ఫోన్ చేసి అసలు ఆయన మాట్లాడిన తీరు సార్, ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ నేను చూశానంటే అది హార్ట్ఫుల్గా. మీకు మర్చిపోకూడదు, నాకు గుర్తు వస్తుంది సార్, చంద్రయ్య గారు ఆ విగతజీవిగా పడి ఉండి దారుణంగా ఆయన అట్లా ఉంటే, రక్త మడుగులో ఉంటే ఆయన చలించి ఆయన పాడమోసాడు. ఆయనలో హ్యూమానిటీ నాకు తెలుసు సార్. టీడీపీ క్యాడర్ ఇంత బలంగా ఉందంటే కేవలం వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ డిసిప్లిన్ కానీ, ఆ ప్రేమ కానీ ఆయనకి అంతగా నిజంగా చంద్రయ్య గారు జై చంద్రబాబు గారు, జై టీడీపీ